తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ ఉండనుంది. 8191 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. 2981 వార్డులకు గాను 12944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 13న ఫలితాలు ప్రకటించిన తర్వాత 16న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇక పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో 1302 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 1926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ అదనపు బలగాలను మోహరించారు. పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని కేంద్రాల బయట నిఘా కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 19% పోలింగ్ నమోదు చేశారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓవరాల్ గా డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే కరీంనగర్ నుంచి పరిస్థితులు వివరించేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా చారి, అంటే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ అన్నది ఇవాళ జరుగుతోంది, అలాగే ఎక్కడెక్కడ సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించారు? తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. దీని మొత్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2831 సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ జరుగుతోంది. ఇక ఈ ఎన్నికల్లో భాగంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా 25,000 మంది పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తంగా 8,195 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 16,031 పోలింగ్ సంబంధించిన బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపడుతూ ఎక్కడికక్కడ షామియానాలు ఏర్పాటు చేశారు. అవసరమైన మౌలిక వసతులను కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 19% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా అధికారికంగా దీన్ని ప్రకటించాల్సిన ఉన్నది. ఒకవైపు ఉదయం నుంచి కొంత మందకొడిగా పోలింగ్ జరుగుతున్నప్పటికీ మరింత పుంజుకునే అవకాశం ఉంది ఇప్పుడు అని ఎన్నికల సంఘం చెప్తారు. ఇప్పటికే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే విధంగా ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఓటర్లకు అవగాహన సదస్సులు నిర్వహించింది. ఇందులో భాగంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి పోలింగ్ ఓటు వేసేలాగా ప్రజలను జాగృతం కూడా చేసింది. అదేవిధంగా వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ఎన్నికల కమిషనర్ రాణి కుందిని పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సరళి ఎలా ఉంది, అక్కడ పోలింగ్ ప్రాంతాల్లో ఏమైనా సమస్యలు వస్తున్నాయా, ఆ సమస్యలకు పరిష్కారాలు ఏంటి అని ఇక్కడ నుండి డైరెక్షన్ చేస్తున్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అదేవిధంగా ఓటును శాంతియుతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా ఉండేలాగా ఓటును వేసేలాగా కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఉండడంతో పెద్ద ఎత్తున ఇటు ఎన్నికల్లో పాల్గొనడానికి ఓటర్లు తరలి వస్తున్నారు. అయితే ఇక ఒకవైపు 12,944 మంది తమ భవితవ్యం తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ ఎన్నికలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఇటు పోలీస్ అధికారులకు కానీ, రిటర్నింగ్ అధికారులకు, మరో విధంగా జిల్లా కలెక్టర్లకు కూడా ప్రత్యేకంగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సాయంత్రం వరకు పోలింగ్ జరిగిన తర్వాత కూడా 5 గంటలకు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వస్తారో వారందరినీ కూడా అనుమతించి 5 గంటల లోపు వచ్చిన వారందరినీ ఓటు వేయడానికి అనుమతించాలని కూడా ఆదేశించారు. ఆ తర్వాత ఇక
13వ తేదీన కౌంటింగ్ జరగనుంది. దీని తర్వాత ఫలితాలు కూడా వెలువడతాయి. మరొక వైపు 14వ తేదీన ఇటు వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. 16వ తేదీన సమావేశాలు. 14వ తేదీన మున్సిపల్ ఇటు మేయర్లు, చైర్మన్లు, ఉప మేయరు, అదేవిధంగా వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. దాని తర్వాత 16వ తేదీన వారి సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. హరీష. రైట్, థ్యాంక్ యూ చారి. ఇది